ఈ మార్క్ షీట్ లో టోటల్ యావరేజ్ అనేది క్యాలిక్యులేషన్ పార్ట్ చేయాలంటే గనక ఫార్ములా యూజ్ చేయకుండా ఆటోమేటిక్ గా ఎలా చేయాలనేది ఈ వీడియోలో నేర్చుకుంటున్నాము. ఇక్కడ టోటల్ అనేది చేయాలనుకుంటే ఈ సెల్ మీద క్లిక్ చేసేసి ఇక్కడ ఎడిటింగ్ గ్రూప్ లో ఆటో సమ్ అనే ఆప్షన్ దగ్గరికి వచ్చి సమ్ మీద క్లిక్ చేయండి. మీ కీబోర్డ్ లో ఎంటర్ బటన్ ప్రెస్ చేస్తే గనక టోటల్ అనేది వస్తుంది. దీనికి షార్ట్ కట్ మెథడ్ వచ్చేసరికి కీబోర్డ్ లో ఆల్ట్ పట్టుకొని ఈక్వల్ అనేది ప్రెస్ చేయండి, ఎంటర్ బటన్ ప్రెస్ చేయండి. ఈ విధంగా కూడా టోటల్ అనేది చేయొచ్చు. ఇది ఆటో సమ్ కి షార్ట్ కట్ అనమాట. ఆల్ట్ ప్లస్ ఈక్వల్ అనేది ఆటో సమ్ కి షార్ట్ కట్ మెథడ్. మిగిలిన స్టూడెంట్స్ కి కూడా ఈ టోటల్ అనేది రావాలనుకుంటే గనక ఇక్కడ కార్నర్ లో డాట్ పాయింట్ దగ్గర మీ మౌస్ పాయింటర్ నుంచేసి ప్లస్ సింబల్ వస్తుంది. దాని కిందకి ఇట్లా డ్రాగ్ అన్నా చేయండి, లేకపోతే గనక ఇక్కడ డబుల్ ట్యాప్ అన్నా చేయండి. ఈ విధంగా రిమైనింగ్ స్టూడెంట్స్ టోటల్ కూడా వచ్చేస్తుంది. అట్లాగే యావరేజ్ అనేది చేయాలనుకుంటే గనక యావరేజ్ ని ఇక్కడ డైరెక్ట్ గా ఇక్కడ క్లిక్ చేసేసి ఆటో సమ్ దగ్గరికి వెళ్ళి యావరేజ్ చేస్తే గనక ఇక్కడ మనకి టోటల్ కూడా తీసుకుంటుంది అనమాట. యావరేజ్ అనేది ఎక్కువ వస్తుంది. అలా కాకుండా దీనికి మనకి ఎంతవరకు అయితే యావరేజ్ అనేది చేయాలనుకుంటే గనక ఆ సెల్స్ ని సెలెక్షన్ చేసేసుకొని ఆటో సమ్ ఆప్షన్ దగ్గరికి వచ్చేసరికి యావరేజ్ మీద క్లిక్ చేయండి. యావరేజ్ అనేది వస్తుంది. ఇది రిమైనింగ్ స్టూడెంట్స్ కి రావాలనుకుంటే గనక డబుల్ ట్యాప్ చేయండి. మిగిలిన వాళ్ళకి కూడా యావరేజ్ అనేది వస్తుంది. దీంట్లోనే మీకు ఇక్కడ వచ్చేసరికి సమ్ యావరేజ్ అయిపోయింది. కౌంట్ నెంబర్స్ ఇక్కడ ఎన్ని సెల్స్ ఉన్నాయో గనక మీరు క్యాలిక్యులేట్ చేయాలి అనుకుంటే కనుక ఇక్కడ క్లిక్ చేసేసి ఆటో సమ్ దగ్గరకు వచ్చి కౌంట్ నెంబర్స్ మీద క్లిక్ చేసి కీబోర్డ్ లో ఎంటర్ అనేది ప్రెస్ చేయండి. ఇక్కడ టోటల్ గా ఎన్ని సెల్స్ ఉన్నాయో కౌంట్ అనేది చూపిస్తుంది. అదే విధంగా ఈ టోటల్ లో హైయెస్ట్ మార్క్స్ ఎన్నో చెప్పాలి తెలుసుకోవాలనుకుంటే గనక ఆ సెల్ దగ్గర క్లిక్ చేయండి. ఇక్కడ ఆటో సమ్ దగ్గరకు వచ్చి మ్యాక్స్ అనే దగ్గర క్లిక్ చేసి ఎంటర్ బటన్ ప్రెస్ చేస్తే గనక ఈ టోటల్ లో హైయెస్ట్ ఎంత కూడా తెలుసుకోవచ్చు. అదే విధంగా లోయెస్ట్ నెంబర్ ఎంతో తెలుసుకోవాలనుకుంటే గనక మిన్ దగ్గర క్లిక్ చేసేసి ఎంటర్ బటన్ ప్రెస్ చేయండి. లోయెస్ట్ నెంబర్ కూడా తెలుసుకోవచ్చు. లేకపోతే ఈ సబ్జెక్ట్స్ అన్నిట్లో కూడా ఈ పేపర్ లో ఎవరికి హైయెస్ట్ వచ్చిందో తెలుసుకోవాలన్నా సరే ఇక్కడ ఆటో సమ్ దగ్గరకు వచ్చి మ్యాథ్స్ దగ్గర క్లిక్ చేసి ఎంటర్ బటన్ కొట్టండి. టోటల్ హైయెస్ట్ ఎంత కూడా తెలుస్తుంది. లీస్ట్ ఎంత కూడా తెలుసుకోవాలన్నా సరే ఇక్కడ మిన్ దగ్గరకు వచ్చి క్లిక్ చేసేసి ఎంటర్ బటన్ అనేది ప్రెస్ చేయండి. ఈ విధంగా ఆటో సమ్ ని యూజ్ చేసుకొని మనము ఆటోమేటిక్ గా క్యాలిక్యులేషన్ పార్ట్ అనేది చేసుకోవచ్చు. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.